హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ వరల్డ్ క్లీనప్ డే అవేర్‌నెస్. నేను ఒక ల్యాబ్ టెక్నీషియన్‌ని. ల్యాబ్ లోపల ల్యాబ్ వేస్ట్‌ని నేను డిస్కార్డ్ చేయాలంటే చాలా రూల్స్ ఉన్నాయి. లైక్ జనరల్ వేస్ట్ సెపరేట్‌గా వేయాలి. మెడికల్ వేస్ట్, షార్ప్స్ అని చాలా రూల్సే ఉన్నాయి. కానీ ఔట్‌సైడ్ ద ల్యాబ్ సిటీలో వేస్ట్ డిస్పోజల్ పరిస్థితి ఏంటి? సో లెట్స్ ఎక్స్‌ప్లోర్ నెల్లూరు సిటీ ఫ్రమ్ ఎ ల్యాబ్ టెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం 3 పార్ట్స్‌గా డివైడ్ చేశాను. నెంబర్ 1, డిసీజ్ కాజ్డ్ బై ఇంప్రాపర్ వేస్ట్ మేనేజ్మెంట్. నెంబర్ 2, హౌ కెన్ వి సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. నెంబర్ 3, మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఫర్ ల్యాబ్ టెక్స్. ఓకే, లెట్స్ స్టార్ట్. నెంబర్ 1, డిసీజ్ కాజ్డ్ బై ఇంప్రాపర్ వేస్ట్ మేనేజ్మెంట్. అందులో నెంబర్ 1, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ డిసీజెస్ లైక్ విబ్రియో కొలెరే అనే బ్యాక్టీరియా కంటామినేటెడ్ వాటర్ ద్వారా వస్తుంది. ఎలా అంటే, ఈ చెత్త పక్కనే పానీపూరి బండి ఉంది. పానీ అంటే ఏందో తెలుసా? వాటరు. ఆ వాటర్ కంటామినేటెడ్ విత్ విబ్రియో కలేరే బాక్టీరియా. నెక్స్ట్, డయేరియా. కంటామినేటెడ్ వాటర్ అండ్ ఫుడ్ విత్ బ్యాక్టీరియా, వైరస్ ఆర్ పారాసైట్ ద్వారా వస్తుంది. అంటే ఈ చెత్త పక్కనే బోండాల్, బజ్జీల బండి ఉంది. అండ్ ఒక బిందెలో డ్రింకింగ్ వాటర్ కూడా పెట్టున్నారు. అది తాగడం వల్ల వస్తుంది. నెక్స్ట్, టైఫాయిడ్ ఫీవర్. సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా మన ఫుడ్ అండ్ వాటర్‌ని కంటామినేట్ చేయడం వల్ల టైఫాయిడ్ ఫీవర్ వస్తుంది. ఆ చెత్త పక్కనే ఉన్న నెయ్యి కారం దోస బండిలో తింటే టైఫాయిడ్ బుఖారొస్తది. నెక్స్ట్, డిసెంట్రీ. అంటే డయేరియాతో పాటు బ్లడ్ కూడా వస్తుంది. డయేరియా అంటే లూజ్ మోషన్స్. ఇది షిజెల్లా అనే బ్యాక్టీరియా అండ్ ఎంటమీబా హిస్టోలైటికా అనే పారాసైట్ వల్ల వస్తుంది. షవర్మా షాప్ పక్కనే ఇలాంటి చెత్త కుండీ ఉంటే ప్లీజ్ ఆ షవర్మా తినకాకండి. నెక్స్ట్, హెపటైటిస్ ఏ అండ్ హెపటైటిస్ ఈ. ఇది కూడా కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ వల్లే వస్తుంది. ఒకసారి గూగుల్ సెర్చ్ చేయండి హెపటైటిస్ అంటే ఏంటో. నేను ఇందాక నుంచి కంటామినేషన్ అని చెప్తున్నాను. అసలు కంటామినేషన్ ఎలా అవుతుందో ఒక చిన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. జస్ట్ ఇమాజిన్, ఒక బాబుకి టైఫాయిడ్ ఫీవర్ ఉంది. ఆ బాబు యూజ్ చేసిన డైపర్ ఎక్కడ పడేస్తారు? డైరెక్ట్‌గా కాలువలో లేదా రోడ్డు పైన ఉన్న చెత్తలో పడేస్తారు కదా! ఆ డైపర్ పైన ఈగలు వాలి సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా క్యారీ చేసి మన ఫుడ్ పైన వాలుతాయి. ఇలా కంటామినేషన్ స్ప్రెడ్ అవుతుంది. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. ఇంకా చాలానే ఉన్నాయి. నెక్స్ట్, జూనోటిక్ డిసీజెస్. రాబీస్. ఇన్ఫెక్షన్ ఉన్న కుక్క కరిస్తే రాబీస్ అనే వ్యాధి వస్తుంది. నెక్స్ట్, యాంథ్రాక్స్. బాసిల్లస్ యాంథ్రాసిస్ అనే బ్యాక్టీరియా వల్ల ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది. యాంథ్రాక్స్ అనే ఇన్ఫెక్షన్ చెత్తలో యానిమల్ వేస్ట్ మిక్స్ అవ్వడం వల్ల వస్తుంది. యానిమల్ వేస్ట్ అంటే ఎగ్జాంపుల్స్ చికెన్ షాప్ వేస్ట్, ఫిష్ మార్కెట్ వేస్ట్ అండ్ యూరిన్ అండ్ స్టూల్ ఆఫ్ సమ్ యానిమల్స్. నెక్స్ట్, రెస్పిరేటరీ డిసీజెస్. ఇంప్రాపర్ వేస్ట్ డిస్పోజల్ వల్ల ఆస్తమా అండ్ అలెర్జీస్ వస్తాయి. టీబీ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అండ్ సిఓపిడి, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. లంగ్స్‌లో ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. చిన్న చిన్న పిల్లలు ఈ ఇన్ఫెక్షన్‌తో చనిపోతున్నారు. ఇంప్రాపర్ వేస్ట్ డిస్పోజల్ వల్ల స్కిన్ డిసీజెస్ కూడా వస్తాయి. లైక్ డెర్మటైటిస్, స్కాబిస్, స్కిన్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అండ్ టెటనస్ కూడా వస్తుంది. అంటే సెప్టిక్ అని అంటారు జనరల్ వర్డ్స్‌లో. నెక్స్ట్, డేంజరస్ మలేరియా. ఎనాఫిలస్ అనే దోమ కుట్టితే మలేరియా వ్యాధి వస్తుంది. డెంగ్యూ ఫీవర్. డెంగ్యూ ఫీవర్ కూడా దోమ కుట్టడం వల్లే వస్తుంది. జికా వైరస్. ఇది కూడా దోమ కుట్టడం వల్లనే వస్తుంది. లెప్టోస్పిరోసిస్. ఈ ఇన్ఫెక్షన్ యానిమల్ యూరిన్స్ చెత్తలు కంటామినేషన్ అవ్వటం వల్ల వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ అవుట్‌డోర్ ఇన్ఫెక్షన్స్ అయితే, ఇండోర్‌లో కూడా కొన్ని ఇన్ఫెక్షన్స్ సోర్సెస్ ఉన్నాయి. లైక్ కిచెన్ సింక్. యాస్ యూ కెన్ సీ, వీడియోలో పార్ట్ 2, హౌ కెన్ వి సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. ఫ్రెండ్స్, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూస్తే ఒక ఓల్డ్ వీడియో చూశాను. ఫస్ట్ అది మీరు చూడండి. మనం మళ్ళీ మాట్లాడదాం. ఇలాగ ఇష్యూస్ ఉన్నాయి. కానీ ఒక మంచి మాట అంటే ఏంటి, శానిటేషన్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా తక్కువ ఉంది. ఈ రోజు కాదు అంటే లాస్ట్ రెండు గత 2 months నుండి చూసుకుంటే శానిటేషన్ గ్రీవెన్స్ అంటే మనకి స్పందనలో
మాత్రమే ఒకటి రెండు వచ్చింది. అది చాలా ఒక అంటే ప్రాబ్లమ్స్ లేదు అది నేను చెప్పలేను. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది మనం సాల్వ్ చేస్తున్నాం. కానీ గ్రీవెన్సెస్కి నంబర్ ఆఫ్ గ్రీవెన్సెస్ తగ్గింది అంటే ఓవరాల్గా సిటీలో అంటే ఒక మంచి sanitation is going good. People are not complaining much. It means that they are happy with it. Sanitation is going good. People are not complaining much. It means that they are happy with it. I think sanitation is going good. People are not complaining much. It means that they are happy with it. I think. చూశారు కదా! అసలు కంప్లెయింట్సే రావటం లేదంట. ఈ ప్రాబ్లమ్‌ని ఇన్ని ఇన్ఫెక్షన్స్ ఉన్న ప్రాబ్లమ్‌ని మనం ఎలా సాల్వ్ చేయాలో మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక అఫీషియల్ కంప్లెయింట్ ఇవ్వండి. ఇలా సోషల్ మీడియాలో వీడియోస్ క్రియేట్ చేయటం కన్నా జస్ట్ ఒక అఫీషియల్ కంప్లెయింట్ ఇవ్వండి. ఐఏఎస్ రేంజ్ ఆఫీసర్స్ ఉన్నారు ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి. సిటీలో ఉన్న జనాలు కంప్లెయింట్సే ఇవ్వటం లేదు. సో, అధికారులు ఎందుకు అతి ఉత్సాహం చూపిస్తారు చెప్పండి? ఎవరైనా కొత్త కమిషనర్ వస్తే హడావిడి చేస్తారు అంతే. చాలా మంది పిల్లలు ఇన్ఫెక్షన్స్‌తో చచ్చిపోతున్నారు. ఒక ఫోన్‌పేలో 100, 200 హెల్ప్ చేయడం కన్నా అఫీషియల్‌గా కమిషనర్ ఆఫీస్‌లో ఒక అఫీషియల్ కంప్లెయింట్ ఇస్తే అదే చాలా పెద్ద హెల్ప్. సో, ప్లీజ్ అందరూ అఫీషియల్ కంప్లెయింట్ వీడియోలో పార్ట్ 3 ఎంసీక్యూఎస్ ఫర్ ల్యాబ్ టెక్స్. ఈ ఇంప్రాపర్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు సాల్వ్ అవుతాయో తెలీదు కానీ, మనం యాస్ ఎ ల్యాబ్ టెక్స్ ఈ ఇన్ఫెక్షన్స్ గురించి తెలుసు. టైఫాయిడ్ ఫీవర్ ఏ బ్యాక్టీరియా వల్ల వస్తుంది? ఈ కొలై, విబ్రియో కొలెరే, సల్మోనెల్లా టైఫీ, షిగెల్లా. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ సల్మోనెల్లా టైఫీ. కొలెరాని కాజ్ చేసే విబ్రియో కలెరే అనే బ్యాక్టీరియా కోసం యూజ్ చేసే సెలెక్టివ్ మీడియా ఎక్స్ఎల్డి, టీసీబీఎస్, బ్లడ్ అగార్, బ్రుజెల్లా అగార్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ టీసీబీఎస్ అగార్. షిగెల్లా అనే బ్యాక్టీరియా వల్ల ఏ డిసీజ్ వస్తుంది? టెటనస్, డిసెంట్రీ, యాంథ్రాక్స్, ట్యూబర్కులోసిస్. కరెక్ట్ ఆన్సర్ డిసెంట్రీ. సాల్మోనెల్లా అండ్ షిగెల్లా కోసం యూజ్ చేసే సెలెక్టివ్ మీడియా ఎక్స్ఎల్డి, ఎల్జే మీడియం, చాక్లెట్ అగార్, మిడిల్ బ్రోక్ 7H10 అగార్. ఆన్సర్ ఈస్ ఎక్స్ఎల్డి. హెపటైటిస్ ఏ అండ్ హెపటైటిస్ ఈ కోసం చేసే ప్రైమరీ టెస్టింగ్ సీరోలాజికల్ టెస్ట్. టెటనస్ కాజ్ చేసే ఎనరోబిక్ బ్యాక్టీరియా ఏది? క్లోస్ట్రీడియం టెటనీ. టీబీ వ్యాధిని కాజ్ చేసే మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ అనే బ్యాక్టీరియా కోసం ఏ కల్చర్ మీడియా యూజ్ చేస్తారు? ఎల్జే మీడియం. బెస్ట్ కల్చర్ మీడియా ఫర్ క్లాస్ట్రీడియం బొటులినం కుక్డ్ మీట్ మీడియం. Okay friends, thank you so much for watching. One like for my Telugu. Thank you.